నమస్తే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏఆర్ ఎలీజా ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు 2019 ఎన్నికల్లో. ఆయన ఘన విజయం సాధించారు. అయితే రెండోసారి ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం లేదు. మీ పనితీరు బాగోలేదు. మీపై అనేక రకాల ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని పక్కన పెడుతున్నాం అని చెప్పి ఆయనకు రెండోసారి టికెట్ ఇచ్చేందుకు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిరాకరించారు. ఇలాంటి క్రమంలో అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయరాజుని కన్ఫర్మ్ చేసి ప్రకటించింది. ఇట్లాంటి సందర్భంలో చింతలపూడి నియోజకవర్గంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ సమీకరణాలు కూడా మారుతూ ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే తనకు టికెట్ దక్కడం లేదు అని భావించారో వెంటనే బయటకు వచ్చి మీడియాతో చాలా అంశాలు మాట్లాడారు. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు నా దేవుడు, ఆయనే నా లోకం అన్నారు. ఎప్పుడైతే టికెట్ ఇవ్వలేదో ఆయన నన్ను మోసం చేశారు, నన్ను వాడుకుని వదిలేశారు, నేను నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టా, ఈ రకమైనటువంటి ఆరోపణలన్నీ చేశారు. సాధారణంగా అందరూ చేసే పనే అది. ఆయన కూడా అదే చేశారు. అయితే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఓకే, అంటే గత ఎన్నికలు కనుక మనం పరిశీలిస్తే ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కర్రా రాజారావుపై గెలుపొందారు. చింతలపూడి నియోజకవర్గంలో 2019లో జరిగినటువంటి ఎన్నికలు కనుక మనం పరిశీలిస్తే థర్డ్ పొజిషన్లో జనసేన అభ్యర్థి మేకా ఈశ్వరయ్య ఉన్నారు. ఫోర్త్ పొజిషన్ కాంగ్రెస్ పార్టీ, ఆయన మారుమూడి థామస్. ఇట్లాంటి సందర్భంలో గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సందర్భం నుంచి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు ఎలీజా. ఇటువంటి నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నద్ధమయ్యారు. మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ ఏదైతే ఉందో అంగీకరిస్తుందా అనేది కీలకంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించం అనేది ఒకటి వినిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో ఎలీజా చర్చలు జరిపినట్లు, దానికి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. ఇట్లాంటి సందర్భంలో చింతలపూడి నియోజకవర్గంలో ఎలా అయినా నేను పోటీ చేయాలి అనేది ఎలీజా గారి అభిప్రాయం. ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు అక్కడి నుంచి టికెట్ వస్తుందా లేదా అనేది మాత్రం అనుమానమే. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆయన్ను యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, గతంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా. ఇట్లాంటి క్రమంలో నాకు కాంగ్రెస్లో టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఎందుకనంటే ప్రజలు నన్ను నమ్మారు, అందుకే నాకు అవకాశం ఇచ్చారు. నేను వైఎస్ఆర్సీపీ మళ్ళీ రెండోసారి అవకాశం ఇస్తుందని చాలా ఆశతో ఉన్నా. కానీ నన్ను వాడుకుని పక్కన పెట్టారు. ఇట్లాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాను. ముఖ్యంగా ఆయన ఇటీవల కాలంలో ఆయన సన్నిహితులు అలాగే ఆయన ఉన్నటువంటి అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఇట్లాంటి సందర్భంలో ఆ నియోజకవర్గంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వారే. దాదాపు అక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ వల్లే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వాస్తవానికి అసలు కాంగ్రెస్ పార్టీనే వైఎస్ఆర్సీపీ అని చెప్పాలి, అట్లా ఉంది. ఎందుకంటే దాదాపు 95% కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వారే. ఇట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో షర్మిలా ఎంట్రీ, ఆవిడ రాకతో పార్టీలో మరింతగా నూతన ఉత్సాహం, ఉత్తేజం నెలకొంది. ఇటువంటి తరుణంలో ఎలీజాను చింతలపూడిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు యాక్సెప్ట్ చేస్తారా అంటే యాక్సెప్ట్ చేయని పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుందట. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు మాత్రం ఒకవేళ పార్టీలో చేరినా కూడా చింతలపూడి టికెట్
ఇవ్వొద్దు అనేది. సో మరి ఇలాంటి సందర్భంలో ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఏ విధంగా మారబోతుంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకనంటే అనేక రకాల ఆరోపణలు చేశారు వైఎస్ఆర్సీపీ మీద. వాస్తవానికి ఆయన ఏమీ మాట్లాడకుండా ఉంటే అమలాపురం కానీ ఏదైనా ఒక పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చేది వైఎస్ఆర్సీపీ. కానీ ఆయన వెంటనే బయటికి రావడం, ఆయా ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇవ్వటం, ఇవన్నీ చక జరిగిపోయాయి. ఇట్లాంటి తరుణంలో కంప్లీట్గా ఇక పార్టీ కూడా పక్కన పెట్టింది. ఇక మీ సేవలు చాలు అని. ఇటువంటి నేపథ్యంలో ఎలీజా తీసుకునేటువంటి నిర్ణయం ఆ నియోజకవర్గంలో ఆసక్తికరంగానే మారింది. కాంగ్రెస్ మాత్రం ఆయన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో అయితే లేదు. మరి ఏం జరుగుతుంది ఏంటనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది.